ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సమంత ఇకపై హీరోయిన్ గా నటించరా? కమర్షియల్ సినిమాలకి దూరం అవ్వాలని ఫిక్స్ అయ్యారా? గ్లామర్ క్వీన్, రెగ్యులర్ హీరోయిన్ అనే మాటలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? ఫ్యూచర్ అంతా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు మాత్రమే చేయబోతున్నారా? సమంత లేటెస్ట్ స్టేట్మెంట్ చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఇంతకీ ఆమె ఏమన్నారో చూద్దామా? నా సినిమాలో హీరో అక్కర్లేదు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో సమంత చెప్పిన మాటలివే. ఇకపై తన సినిమాలో కథే మొదటి హీరో, తనే హీరోయిన్, తనే హీరో అంటూ క్లారిటీ ఇచ్చేశారు ఈ బ్యూటీ. ఈ లెక్కన కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్స్ కు బాయ్ బాయ్ చెప్పినట్లే అని అర్థమైపోతోంది. కొన్నేళ్లుగా కేవలం ఫీమేల్ సెంట్రిక్ కథలకే ఓకే చెప్తున్నారు శామ్. సమంత చివరిగా విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో హీరోయిన్ గా నటించారు. దానికి ముందు విజయ్ సేతుపతితో కాతువాకుల 2 కాదల్ చేశారు. 2018 నుంచి ఎక్కువగా తన చుట్టూ తిరిగే సినిమాలకి ఓకే చెప్తున్నారు శామ్. అది చైతుతో చేసిన మజిలీ కానీ, శర్వాతో నటించిన జాను అవని, ఏదైనా కథలో సమంతే కీలకంగా ఉంది. యశోద, యూటర్న్, శాకుంతలం లాంటి సినిమాలు ఫీమేల్ సెంట్రిక్ కథలే. ప్రస్తుతం నటిస్తున్న మా ఇంటి బంగారం సైతం పూర్తిగా లేడీ ఓరియంటెడ్ సినిమానే. ఇకపై కూడా పూర్తిగా అలాంటి కథలే చేస్తానంటున్నారు ఈ బ్యూటీ. తన సినిమాలో కథే మొదటి హీరో అవ్వాలని, వేరే ఏ హీరో అక్కర్లేదని తేల్చేశారు సమంత. సమంత తీసుకున్న ఈ నిర్ణయంతో రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు చేయడం ఇకపై కష్టమే. కథ కుదిరితే లేడీ ఓరియంటెడ్, లేదంటే వెబ్ సిరీస్, అదీ కాదంటే హాయిగా నిర్మాతగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయారు ఈ బ్యూటీ. వీటితో పాటు సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ విషయంలోనూ అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు శామ్. మరి ఈమె నిర్ణయంతో కెరీర్ ఎలాంటి టోన్ తీసుకుంటుందో చూడాలి.